పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పే వరకు ఆ దేశం తీరు మారదేమో. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయిన సమయంలో ఆ దేశం పదే పదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. భారత్ యుద్ధానికి దిగేలా రెచ్చగొడుతుంది. కొంచెం మదుపు తప్పినా భారత్ను ఓడించవచ్చనుకుంటోంది. యుద్ధం తాను మొదలుపెట్టింది కాబట్టి భారత్ సిద్ధంగా లేనప్పుడే యుద్ధానికి రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే పదే పదే కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్పై పాక్ అప్రకటిత కాల్పులు జరుపుతోంది. భారత్ పాక్ మధ్య విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతున్న తీరుపై భారత్ ఎన్నిసార్లు హెచ్చరించినా పాకిస్తాన్ మాత్రం తన తీరును మార్చుకోవట్లేదు. సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంబడి పదే పదే కవ్వింపు చర్యలకు తెగబడుతోంది. భారత్ భద్రతా బలగాల స్థావరాలే లక్ష్యంగా కాల్పులు జరుపుతోంది. వరుసగా 9వ రోజు కూడా పాక్ రేంజర్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. భారత్ పాక్ సరిహద్దుల్లో ప్రాంతాలైన కుప్వారా, బారాముల్లా, పూంచ్, నౌషేరా, అఖ్నూర్ సెక్టార్లలోని భారత్ ఆర్మీ స్థావరాలపై పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరిపారు. అయితే అప్రమత్తమైన భారత్ ఆర్మీ పాకిస్తాన్ సైనికుల కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ విషయాన్ని భారత్ భద్రతా బలగాలు వెల్లడించాయి. సరిగ్గా పహల్గాం ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే పాకిస్తాన్ మన భారత జవాన్లను అపహరించింది. పీకే సాహు అనే 182 బెటాలియన్కు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వచ్చాడని, అందుకే అతన్ని అదుపులోకి తీసుకున్నామని పాకిస్తాన్ ప్రకటించింది. పంజాబ్లోని ఫిరోజ్పూర్ దగ్గర సాహు విధులు నిర్వర్తిస్తున్నారు. రెగ్యులర్ గస్తీలో భాగంగా ఆ రోజు అతను సరిహద్దుల్లో ఒక్కడే నిఘా చేపట్టాడు. అయితే అనుకోకుండా ఆ సోల్జర్ పాకిస్తాన్ సరిహద్దు దాటేశాడని తెలుస్తోంది. సుమారు 2 కిలోమీటర్ల దూరం పాక్ భూభాగంలోకి వెళ్లాడని పాక్ ఆరోపిస్తుంది. అదే అదునుగా పాకిస్తాన్ బలగాలు మన బీఎస్ఎఫ్ జవాన్ను అదుపులోకి తీసుకున్నాయి. అయితే అతను అనుకోకుండా సరిహద్దులు దాటాడా లేక పాకిస్తానే అపహరించి ఇలా చెప్తోందా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇలాంటివి సరిహద్దుల వద్ద సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు పాకిస్తాన్ ఆర్మీ అనుకోకుండా భారత్ భూభాగంలోకి వస్తుంటారు. ఇలా జరిగిన సమయంలో ఇరు దేశాల అధికారులు చర్చలు జరిపి వారిని తిరిగి తెచ్చుకుంటారు. అయితే ఈసారి మాత్రం పాకిస్తాన్ కావాలనే తాత్సారం చేస్తుంది. బీఎస్ఎఫ్ జవాన్ రిలీజ్ కోసం వారం రోజులుగా ఇండియన్ ఆర్మీ, పాక్ ఆర్మీ అధికారులను సంప్రదిస్తూనే ఉంది. ఇరు దేశాల రేంజర్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కానీ ఎటూ తేల్చడం లేదు పాకిస్తాన్. తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని, వారి నుంచి ఇంకా ఆదేశాలు రాలేదంటూ చర్చలను మధ్యలోనే ఆపేస్తున్నారు పాక్ రేంజర్లు. ఇలా 1-2 రోజులు కాదు, వారం రోజుల నుంచి చర్చలు మమా అనిపిస్తున్నారు. ప్రతిరోజు మీటింగ్ జరుగుతోంది. పావు గంటలోనే మ్యాటర్ క్లోజ్ చేస్తున్నారు. రోజు ఏదో ఒక కుంటి సాకులే చెప్తున్నారు.
పైనుంచి ఆదేశాలు రాలేదంటూ తప్పించుకుంటోంది పాకిస్తాన్. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంది. 2003లోనే ఇరు దేశాలు కాల్పులు జరుపుకోకూడదని ఒప్పందం చేసుకున్నాయి. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల్లో అయితే తప్ప ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించకూడదని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. కాల్పులు జరుపుకుంటే ఇరు దేశాలకు తీరని నష్టం జరుగుతుంది. దీనివల్ల జవాన్లు ప్రాణాలు కోల్పోతారు. అందుకే ఇలా ఎప్పుడు పడితే అప్పుడు కాల్పుల విరమణకు పాల్పడకూడదని ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాన్ని 2022లో మళ్లీ తిరగరాశారు. అయినా కూడా పాకిస్తాన్ దీన్ని పదే పదే ఉల్లంఘిస్తోంది. సరిహద్దుల వద్ద కాల్పులకు తెగబడుతోంది. దీన్ని భారత్ దీటుగానే తిప్పికొడుతోంది. పాకిస్తాన్ సైనికులకు చుక్కలు చూపిస్తోంది. అంతేకాదు, పాక్తో జరిగిన చర్చల్లోనూ భారత్ ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్తో చర్చలు జరిపే సమయంలో భారత్ పాకిస్తాన్ను హెచ్చరించినట్టు తెలుస్తోంది. పదే పదే కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడడంపై దాయాది దేశాన్ని హెచ్చరించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఏ రోజు ఎక్కడెక్కడ పాక్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడిందో వివరించిన భారత్ సైనికాధికారులు ఇకపై కొనసాగిస్తే చర్యలు తప్పవని, ధీటుగా బదిలిస్తామని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ భారత్ను పదే పదే రెచ్చగొట్టడం వెనుక కుట్ర దాగి ఉందంటారు నిపుణులు. పహల్గామ్ ఉగ్ర దాడి గురించి పాకిస్తాన్కు ముందే తెలుసు. భారత్ను రెచ్చగొట్టేందుకే తన దేశంలో ఉన్న ఉగ్ర సంస్థలతో ఈ పనికి పాల్పడింది. ఈ దాడి జరుగుతుందని, ఆ తర్వాత భారత్ను కవ్వించి యుద్ధానికి దించి విజయం సాధించవచ్చని పాకిస్తాన్ భావిస్తోంది. అందుకు ఆర్మీని ముందే సిద్ధం చేసింది. దీని తర్వాత పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిపింది. అయితే ఉగ్రదాడి తర్వాత భారత్ వెంటనే యుద్ధానికి దిగలేదు. అందుకు సన్నద్ధం అవ్వడానికి సమయం తీసుకుంటోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రజలంతా యుద్ధం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు. మోదీ వెంటనే యుద్ధం చేయాలని, తామంతా మద్దతుగా ఉంటామని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. యుద్ధం ఎప్పుడే చేయాలా, ఇంకా సమయం తీసుకోవాలా అన్న విషయంలో సైన్యానికి పూర్తిగా మద్దతిచ్చారు. ఈ విషయంలో సైన్యమే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. పాకిస్తాన్ కంటే భారత్ వద్ద సైనిక శక్తి ఎక్కువగానే ఉంది. అయినా కూడా ఎందుకు వెంటనే యుద్ధానికి దిగలేదన్న అనుమానాలు అందరిలోనూ వస్తాయి. కానీ అందుకు కారణాలు లేకపోలేదు.
సైన్యం యుద్ధంలో దిగాలంటే అందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధమవ్వాలి. సైన్యానికి ఈ విషయంలో సమయం పడుతుంది. ఇజ్రాయెల్ వంటి దేశమే హమస్తో యుద్ధానికి దిగడానికి 20 రోజుల సమయం తీసుకుంది. గాజా చాలా చిన్న దేశం. 300 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పుతో 24 లక్షల జనాభా ఉన్న చిన్న దేశం. మరోవైపు ఇజ్రాయెల్ సైనిక శక్తిలో అగ్రదేశాలతో పోటీ పడుతూ ఉంటుంది. చుట్టూ ఉన్న అరబ్ దేశాలతో ఒకేసారి 7 దేశాలతో యుద్ధం చేసి విజయం సాధించిన దేశం. అటువంటి ఇజ్రాయెల్కే హమాస్ వంటి ఓ చిన్న సంస్థతో యుద్ధం మొదలు పెట్టాలంటే 20 రోజుల సమయం పట్టింది. 2023 అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రదాడి జరిపితే 20 రోజుల తర్వాత యుద్ధం ప్రకటించింది. భారత్ కూడా యుద్ధం ప్రకటించాలంటే ఆర్మీని సిద్ధం చేయాలి. మన దగ్గర ఉన్న క్షిపణులు, ఆర్మీ వాహనాలు, యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, శతఘ్నులు అన్నింటినీ సిద్ధం చేయాలి. వాటిని సరైన స్థానంలో ఉంచాలి. వాటి మెయింటెనెన్స్, టెస్ట్ ఫైర్ వంటివి నిర్వహించాలి. అప్పుడే యుద్ధానికి సిద్ధమైనట్లు. అది జరగకముందే యుద్ధం ప్రకటిస్తే చాలా నష్టమే సంభవించే అవకాశాలున్నాయి. పాకిస్తాన్తో భారత్ ఓడిపోయిన చరిత్ర లేకపోయినా మన జవాన్లు భారీగా ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. అందుకే భారత్ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. పాకిస్తాన్ పహల్గామ్ ఉగ్రవాద దాడికి ముందే యుద్ధానికి సన్నద్ధంగా ఉంది కాబట్టి ఆ దేశం కాల్పుల ఉల్లంఘనతో భారత్ను కవ్విస్తోంది. అయితే ఈ విషయంలో భారత్ సంయమనంతో వ్యవహరిస్తుంది. ఆచితూచి అడుగులు వేస్తుంది. సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. అందుకే పాకిస్తాన్ ఎన్నిసార్లు కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడ్డా తిప్పికొడుతుందే తప్ప యుద్ధ ప్రకటన చేయడం లేదు. పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పే వరకు ఆ దేశం తీరు మారదేమో అనిపిస్తుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయిన సమయంలోనే ఆ దేశం పదే పదే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతుంది. భారత్ యుద్ధానికి దిగేలా రెచ్చగొడుతూనే ఉంది. కొంచెం అదుపు తప్పినా సరే భారత్ను ఓడించవచ్చని అనుకుంటోంది. యుద్ధం తాను మొదలుపెట్టింది కాబట్టి భారత్ సిద్ధంగా లేనప్పుడే యుద్ధానికి రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అందుకే పదే పదే కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతోంది.
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్పై పాక్ అప్రకటిత కాల్పులు జరుపుతోంది. భారత్ పాక్ మధ్య విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతున్న తీరుపై భారత్ ఎన్నిసార్లు హెచ్చరించినా పాకిస్తాన్ మాత్రం తన తీరును మార్చుకోవడం లేదు. సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంబడి పదే పదే కవ్వింపు చర్యలకు తెగబడుతోంది. భారత్ భద్రతా బలగాల స్థావరాల లక్ష్యంగా కాల్పులు జరుపుతోంది. వరుసగా 9వ రోజు కూడా పాక్ రేంజర్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. భారత్ పాక్ సరిహద్దు ప్రాంతాలైన కుప్వారా, బారాముల్లా, పూంచ్, నషౌరా, అఖ్నూర్ సెక్టార్లోని భారత ఆర్మీ స్థావరాలపై పాకిస్తాన్ సైనికులు కాల్పులు జరిపారు. అయితే అప్రమత్తమైన భారత ఆర్మీ పాకిస్తాన్ సైనికుల కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ విషయాన్ని భారత్ భద్రతా బలగాలు వెల్లడించాయి. సరిగ్గా పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే పాకిస్తాన్ మన భారత జవాన్ను అపహరించింది. పీకే సాహు అనే 182 బెటాలియన్కు చెందిన బీఎస్ఎఫ్ జవాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వచ్చాడని, అందుకే అతన్ని అదుపులోకి తీసుకున్నామని పాకిస్తాన్ ప్రకటించింది. పంజాబ్లోని ఫిరోజ్పూర్ దగ్గర సాహు విధులు నిర్వర్తిస్తున్నారు. రెగ్యులర్ గస్తీలో భాగంగా ఆ రోజు అతను సరిహద్దుల్లో ఒక్కడే నిఘా చేపట్టాడు. అయితే అనుకోకుండా ఆ సోల్జర్ పాకిస్తాన్ సరిహద్దులు దాటేశాడని తెలుస్తోంది. సుమారు 2 కిలోమీటర్ల దూరం పాక్ భూభాగంలోకి వెళ్లాడని పాక్ ఆరోపిస్తుంది. ఇదే అదునుగా పాకిస్తాన్ బలగాలు మన బీఎస్ఎఫ్ జవాన్ను అదుపులోకి తీసుకున్నాయి. అయితే అతను అనుకోకుండా సరిహద్దుల్లో దాటాడా లేక పాకిస్తానే అపహరించి ఇలా చెప్తోందా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే ఇలాంటివి సరిహద్దుల వద్ద సర్వసాధారణమని జరుగుతూనే ఉంటాయని తెలుస్తోంది. కొన్నిసార్లు పాకిస్తాన్ ఆర్మీ అనుకోకుండా భారత్ భూభాగంలోకి వస్తుంటారు. ఇలా జరిగిన సమయంలో ఇరు దేశాల అధికారులు చర్చలు జరిపి వారిని తిరిగి తెచ్చుకుంటుంటారు. అయితే ఈసారి మాత్రం పాకిస్తాన్ కావాలని తాత్సారం చేస్తుంది. బీఎస్ఎఫ్ జవాన్ రిలీజ్ కోసం వారం రోజులుగా ఇండియన్ ఆర్మీ, పాక్ ఆర్మీ అధికారులను సంప్రదిస్తూనే ఉన్నారు. ఇరు దేశాల రేంజ్ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కానీ ఎటూ తేల్చడం లేదు. పాకిస్తాన్ తమ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని, వారి నుంచి ఇంకా ఆదేశాలు రాలేదంటూ చర్చలను మధ్యలోనే ఆపేస్తున్నారు పాక్ రేంజర్లు. ఇలా ఒకటి కాదు 2 రోజులుగా వారం రోజుల నుంచి చర్చలు మమా అనిపిస్తున్నారు. ప్రతిరోజు మీటింగ్ జరుగుతుంది. పావు గంటలోనే మ్యాటర్ క్లోజ్ చేస్తున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంది. 2003లోనే ఇరు దేశాలు కాల్పులు జరుపుకోకూడదని ఒప్పందం చేసుకున్నాయి. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల్లో అయితే తప్ప ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించకూడదని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. కాల్పులు జరుపుకుంటే ఇరు దేశాలకు తీరని నష్టం జరుగుతుంది. దీనివల్ల జవాను ప్రాణాలు కోల్పోయే అవకాశాలున్నాయి. అందుకే ఇలా ఎప్పుడు పడితే అప్పుడు కాల్పుల విరమణకు పాల్పడకూడదని ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఈ ఒప్పందాన్ని 2022లో మళ్లీ తిరగరాశారు. అయినా కూడా పాకిస్తాన్ దీన్ని పదే పదే ఉల్లంఘిస్తుంది. సరిహద్దుల వద్ద కాల్పులకు తెగబడుతోంది. దీన్ని భారత్ దీటుగానే తిప్పికొడుతోంది. పాకిస్తాన్ సైనికులకు చుక్కలు చూపిస్తోంది. అంతేకాదు, పాక్తో జరిగిన చర్చల్లోనూ భారత్ ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్తో చర్చలు జరిపే సమయంలో భారత్ పాకిస్తాన్ను హెచ్చరించినట్టు తెలుస్తోంది. పదే పదే కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడడంపై దాయాది దేశాన్ని హెచ్చరించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఏ రోజు ఎక్కడెక్కడ పాక్ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడిందో వివరించింది భారత సైనిక అధికారులు. ఇకపై కొనసాగిస్తే చర్యలు తప్పవని, దీటుగా బదులిస్తామని హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ భారత్ను పదే పదే రెచ్చగొట్టడం వెనుక కుట్ర దాగి ఉందంటున్నారు నిపుణులు. పహల్గామ్ ఉగ్రదాడి గురించి పాకిస్తాన్కు ముందే తెలుసంటున్నారు. భారత్ను రెచ్చగొట్టేందుకే తన దేశంలో ఉన్న ఉగ్ర సంస్థలతో ఈ పనికి పాల్పడింది. ఈ దాడి జరుగుతుందని, ఆ తర్వాత భారత్ను కవ్వించి యుద్ధానికి దించి విజయం సాధించవచ్చని పాకిస్తాన్ భావిస్తోంది. అందుకు ఆర్మీని ముందే సిద్ధం చేసింది. దీని తర్వాత పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిపింది. అయితే ఉగ్రదాడి తర్వాత భారత్కు వెంటనే యుద్ధానికి దిగలేదు. అందుకు సన్నద్ధం అవ్వడానికి సమయం తీసుకుంటోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రజలంతా యుద్ధం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నారు. మోదీ వెంటనే యుద్ధం చేయాలని, తామంతా మద్దతుగా ఉంటామని చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. యుద్ధం ఇప్పుడే చేయాలా, ఇంకా సమయం తీసుకోవాలా అన్న విషయంలో సైన్యానికి పూర్తిగా మద్దతు ఇచ్చారు. ఈ విషయంలో సైన్యమే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. పాకిస్తాన్ కంటే భారత్ వద్ద సైనిక శక్తి ఎక్కువగానే ఉంది. అయినా కూడా ఎందుకు వెంటనే యుద్ధానికి దిగలేదన్న అనుమానాలు అందరిలోనూ వస్తాయి. కానీ అందుకు కారణాలు లేకపోలేదు. సైన్యం యుద్ధంలో దిగాలంటే అందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం అవ్వాలి. సైన్యానికి ఈ విషయంలో సమయం పడుతుంది. ఇజ్రాయెల్ వంటి దేశమే హమాస్తో యుద్ధానికి దిగడానికి 20 రోజుల సమయం తీసుకుంది. గాజా చాలా చిన్న దేశం. 300 కిలోమీటర్ల పొడవు, 10 కిలోమీటర్ల వెడల్పుతో 24 లక్షల జనాభా ఉన్న చిన్న దేశం. మరోవైపు ఇజ్రాయెల్ సైనిక శక్తిలో అగ్రదేశాలతో పోటీ పడుతూ ఉంటుంది. చుట్టూ ఉన్న అరబ్ దేశాలతో ఒకేసారి 7 దేశాలతో యుద్ధం చేసి విజయం సాధించిన దేశం. అటువంటి ఇజ్రాయెల్కే హమాస్ వంటి ఓ చిన్న సంస్థతో యుద్ధం మొదలుపెట్టాలంటే 20 రోజుల సమయం పట్టింది. 2023 అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఉగ్రదాడి జరిపితే 20 రోజుల తర్వాత యుద్ధం ప్రకటించింది.
భారత్ కూడా యుద్ధం ప్రకటించాలంటే ఆర్మీని సిద్ధం చేయాలి. మన దగ్గర ఉన్న క్షిపణులు, ఆర్మీ వాహనాలు, యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, శతజ్ఞులు అన్నిటినీ సిద్ధం చేయాలి. వాటిని సరైన స్థానంలో ఉంచాలి. వాటి మెయింటెనెన్స్, టెస్ట్ ఫైర్ వంటివి నిర్వహించాలి. అప్పుడే యుద్ధానికి సిద్ధమైనట్లు. అది జరగకముందే యుద్ధం ప్రకటిస్తే చాలా నష్టమే సంభవించే అవకాశం ఉంది. పాకిస్తాన్తో భారత్ ఓడిపోయినా, చరిత్ర లేకపోయినా మన జవాన్లు భారీగా ప్రాణాలు కోల్పోయే అవకాశాలున్నాయి. అందుకే భారత ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. పాకిస్తాన్ పహల్గామ్ ఉగ్రవాద దాడికి ముందే యుద్ధానికి సన్నద్ధంగా ఉంది కాబట్టి ఆ దేశం కాల్పుల ఉల్లంఘనతో భారత్ను కవ్విస్తోంది. అయితే ఈ విషయంలో భారత్ సంయమనంతో వ్యవహరిస్తోంది. ఆచితూచి అడుగులు వేస్తుంది. సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. అందుకే పాకిస్తాన్ ఎన్నిసార్లు కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడ్డా తిప్పికొడుతుందే తప్ప యుద్ధ ప్రకటన చేయడం లేదు.